కువైటీ వాళ్ళ ఇంటి పైన ఎలాగుంటుంది అయితే ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఇది డోరు పైకి వెళ్ళేదానికి. పావురాలు చూడండి, పావురాలు. ఈ పక్క ఉండేటివన్నీ ఏసీకి సంబంధించినవి. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి అయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. అంటే 4 ఫ్లోర్లు బిల్డింగ్ అనమాట. ఈ 4 ఫ్లోర్లకు కనీసం అంటే 4-5 రూమ్లు ఉంటాయి కాబట్టి ఒక ఫ్లోర్కు ఒక్కొక్క రూమ్కు ఒక్కొక్కటి అనమాట. ఇంక మనము చలికాలం బాగా ఎండకి జమ్మని కూర్చుంటాం అన్నమాట. ఇక్కడ ఇంక ఇవన్నీ కోయేట్ వాళ్ళ డిస్సులు. మనకి ఎలాగైతే ఇంటికాడ డిస్సులో వీళ్ళకి ఇట్లా అనమాట. మొత్తం ఏదో చెత్త డబ్బా ఉన్నట్టు ఉండదు చూడండి. మొత్తం ఒక 10-15 దాకా ఉన్నాయి. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టీవీ అయితే ఉంటుంది. ఇంకా ఇవే ఇన్ని ఉన్నాయి. ఇంకైతే ఈ గోడ వచ్చిందే లోపల పైప్ మాదిరిగా లోపల అయితే ఉంటుందన్నమాట. ఈ తిరిగి ఈ ఏసీ కూలింగ్ అంతా ఈ కూలింగ్ ఇందులో నుంచే లోపలికి అయితే పోయి లోపల రూమ్లో అయితే ఉంటుంది. పైపులు మాదిరిగా పెద్ద పెద్దవి ఉంటాయి. డైరెక్ట్గా రూమ్లోకి అయితే ఏసీ అయితే పోతుంది అనమాట. ఈ చలికాలం వల్ల ఎండాకాలం వల్ల ఎప్పుడు 24 గంటలు తిరగతూనే ఉంటుంది. చూడండి మొత్తం గడ్డ, ఐస్ గడ్డ. ఇప్పుడు చలికాలం కూడా ఆఫ్ చేయలేదు వీళ్ళు. అట్లా ఉంటుంది మరి. చలికాలం కూడా ఏసీలు లేకపోతే బండిలోనే ఉండలేరు, ఇళ్ళలోనే ఉండలేరు ఇల్లు. ఈ పని మనుషులు ఎట్లా ఉన్నారో ఏమో 24 అవర్స్. మిద్దిపై నుంచి చూద్దాం ఉండండి ఎట్లా ఉంది అబ్బాయి. మొత్తం కువైట్ లోపల మందకాల్లో వ్యూ ఎట్లుందో చూడండి. ఇంకా మా మిద్ది పైన ఇదే మొత్తం మొత్తం మిద్ది పైన ఏమి లేవు ఏసీలు. ఇంకా పైన వచ్చిందే వాటర్ ట్యాంకులు ఉన్నాయి. అవి కూడా చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు తిరుగుతూనే ఉంది. ఇప్పుడు చలికాలము ఇప్పుడు దగ్గర 13 డిగ్రీలు ఏమో ఉంది చలి అయితే. ఇప్పటికే పొద్దున్నే అయితే 12 డిగ్రీలు ఉంది చలి అయితే. ఇంకా తిరుగుతూనే ఉంది స్టార్టింగ్లో. ఇది 3 రోడ్లు మందకాలం లోపల ఇండ్ల మధ్యలో 3 రోడ్లు, 3 దిక్కులకు 3 రోడ్లు. పర్లేదు కువైట్లో గవర్నమెంట్ బాగా మెయింటైన్ చేస్తుంది. మొత్తం గవర్నమెంట్ అక్కడ కనబడే వచ్చింది ఆ రూమ్ వచ్చిందే మా కువైట్ వాళ్ళు వచ్చి రెస్ట్ తీసుకునేదానికి మాత్రమే. అది నా రూమ్ అయితే ఇక్కడ ఉంది. నా రూమ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. నా రూమ్ అయితే రూమ్ టూర్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది మటుకు మా వాళ్ళు రెస్ట్ తీసుకునేదానికి చలికాలము. ప్రజెంట్ అయితే ఇప్పుడు వాడడం లేదు ఇది. ఇలాంటివే ఇస్తారు నాకు తెలిసి. డ్రైవర్లకి అయితే ఇలాంటివే ఇస్తారు రూమ్లో. నాకు మటుకు ఏమీ వేయలేదు. కానీ లోపల ఉన్న రూమ్ అయితే వాడడం లేదు కాబట్టి మొత్తం చెత్త డబ్బా లెక్క అయిపోయింది. ఇంకా మిద్ది పైన వాటర్ ట్యాంకులు చూపిస్తాను.
మళ్ళీ ఇది ఒకటి పైన ఒకటి ఉంది, కింద 11 ఉన్నాయి, ఇది ఒకటి 12 మొత్తం. ఈ 4 ఫ్లోర్లకు ఈ 2 వాటర్ ట్యాంకులు. ఇది లిఫ్ట్. ప్రజెంట్ అయితే ఆగిపోయింది, పని చేయట్లేదు. గూడు పెట్టుకోండి, బెల్లబాయి అంటారు, మేమైతే బెల్లబాయి అంటాము. పావురాలు కూడా పావురాలు గూళ్ళు పెట్టుకుంటాయి ఇక్కడ. భయపడుతుంది ఎందుకు. అయ్యో పాపం. రెండు గుడ్లేమో, ఒక గుడ్డేమో పెట్టింది. పక్క దాంట్లో ఏం లేదు కానీ దీంట్లో కూడా గుడ్లు పెట్టింది. ఇంక ఇదే లిఫ్ట్. ఇంక అందరి మిద్దిపోయేలా వాటర్ ట్యాంకులు, ఏసీలు, వాటర్ ట్యాంకులు, ఏసీలు. ఎంత దూరం చూసినా ఈ వాటర్ ట్యాంకులు, ఏసీలు అంతే, ఏం లేదు డొల్ల క్వైట్. ఇంటి ముందర చూస్తే కార్లు, దివాన్లు, ఇంటి పైన చూస్తే వాటర్ ట్యాంకులు, టీవీ డిస్సులు, ఏసీలు, ఇవి తప్ప ఇంకంతే. ఇంకా ఈ నుంచే ఇప్పుడు మంచు ఉంది, లైట్గా అయితే కనపడటం లేదు. అక్కడ కనపడేది ఎయిర్పోర్ట్ అనమాట. నాకు చాలా దగ్గర, 1 కిలోమీటర్ నడుచుకొని అయితే ఒక 10 నిమిషాలు అట్లా 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఇంకా ఆపకుండేదంతా 6.5 రోడ్. ఇదంతా కూడా ఇల్లు అడ్డం ఉన్నాయి కానీ అక్కడ పోతాను కార్లు కావాలంటే. 6.5 రోడ్డు అక్కడ ఉండేదంతా, అక్కడ కనపడేదంతా 6.5. ఇంకా ఇక్కడ ఉండేదంతా ఇక్కడ ఉండేదంతా ఎయిర్పోర్టు, 1 కిలోమీటర్ దూరం అంతే. చూసినారు కదా, కోవిడ్ ఇండ్ల పైన అయితే ఇలాగైతే ఉంటుంది, ఏం ఉండదు. ఇటు చూస్తే వాటర్ ట్యాంకులు, ఇటు చూస్తేనేమో కింద ఉండేదేమో ఏసీలు అనమాట. ఇంటి ముందర చూస్తే కార్లు, దివాన్లు ఉంటాయి, పైన చూస్తే ఏసీలు, వాటర్ ట్యాంకులు ఇంకేం ఉండవు.